పిన్ని మీ అమ్మగారి పేరేంటి? అప్పలనరసమ్మ. వాళ్ళ అమ్మగారి పేరు? నారాయణమ్మ గారు. వాళ్ళ అమ్మగారి పేరు? ఆడమ్మగారి పేరు నారాయణమ్మ గారు అంటే బొట్టుమమ్మ గారు అంటారు. అమ్మగారు. బొట్టుమమ్మ గారు పెట్టుకునేది. బొట్టుమమ్మ గారిని ఎందుకనేవారు? అంత బొట్టుకునేది అందుకనే. ఆ బొట్టు మామ అంటే తెలుసు. మా ఇద్దరు మామలు ఉన్నారుగా, మా అమ్మను ఆవిడను. మరి చిక్కరికి పిల్లలకి వాళ్ళకి మా అమ్మాయి కదా. అవును. ఆవిడ బొట్టు మామ. మీరందరికీ అవును. నాకు తెలియదు. మేము పుట్టేసరికి లేరేమో ఆవిడ. ఉంది. లక్ష్మి పుట్టినాక కూడా ఉంది. లక్ష్మి పొరుణి నాడు పోయింది. చెప్పేది అది. నేను ఆఖరి పురుణి నేను ఇంక పోయలేను బాబాయ్, నాకు ఒప్పిక లేదండి. మీ అమ్మకి నాకు నా బస్సు జరిగింది, దానికి ఒప్పిపోయింది. మన మనుషులు నట్టినా ఆవిడేనా కలర్ కూడా వెళ్ళేదారేమో. బొట్టుమమ్మ ఫస్ట్ ఆవిడే కాదు, కలర్లో కూడా ఉండేవారా? అమ్మకి సేవ చేసింది. కడుపు వచ్చినప్పుడు అలా పోయింది. ఆయన ఎవడో వచ్చేవాడు, కళ్ళకి వచ్చేవాట్లే, ఆడపడుతున్నాడు. అంతే కడిపోయిందా? సరిపోయింది. అందుకే మా అన్నయ్య తర్వాత చాలా ఏళ్ళు నలుగురు తర్వాత పుట్టాడు వాడు అన్నయ్య. తర్వాత మీ మావయ్య గారి పేరేంటి? గంగారావు గారు. ఆయన ఒక్కరేనా మావయ్య? ముగ్గురు. ఎవరెవరు? భారతాని గారు వాళ్ళ నాన్న. ఆయన పేరేంటి? ఆయన సుబ్రహ్మణ్యం గారు. అచ్చా అచ్చా. తర్వాత గంగారావు గారు, వెంకటేశ్వర గారు మూడో ఆయన. అచ్చా, వెంకటేశ్వర గారు అంటే బలంబాబాయ్ వాళ్ళ నాన్నగారు, రత్నోత్తయ్య వాళ్ళ నాన్నగారు. ఆయన రైల్వేలో పనిచేసేవారు కదా. ఆయనే రైల్వేలో. మీరు ఆ ఊరు వెళ్ళారా? ఎవరు? చిన్నప్పుడు అమ్మా నేను సినిమా. ఎవరది? రాయగడ? నాగపూర్. 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 అక్కడ బాగుండేదా? బాగా ఏంటి, స్టేషన్ హాస్టల్లో ఉండేది కదా. ఏంటి కాలక్షేపం? అదేంది ఇలా పాడుకోవడం. అమ్మమ్మ బొగ్గులేరుకి వచ్చేవారా? ఎక్కడికి వెళ్ళి? రైల్వే రైలు పట్టాల మీదకి వెళ్ళా? పక్కన ఊరు పక్కన ఆ బొగ్గులు ఎట్టు రమ్మనివాడే? ఆ బొగ్గులు ఏం చేసేవారు? వంటగా అందుకే తాతగారి పోలికలు వచ్చేమో. ఆ బొగ్గుల మీద వంట చేసేవారా? ఆంధ్ర వచ్చినప్పుడు ఏం చేసేది? డబ్బాలతో ఏం పట్టుకెళ్ళేవారు వాళ్ళు? బొగ్గులు ఎక్కడి నుంచి పట్టుకెళ్ళేవారు? అది కాదు, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళేవారు? అది ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళేవారు? ఏంటి? మా అమ్మమ్మ ఊరగాయలు పెట్టించేది మాగా. అచ్చా, తినేవన్నీ ఇక్కడి నుంచి పట్టుకుపోయి అక్కడి నుంచి వచ్చేటప్పుడు బొగ్గులు ఎట్టుకొస్తుండేవారా? మా వంటగా. అచ్చా, అక్కడ వంటగా అన్నట్టు ఒకసారి బలబాబు చెప్పాడు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు రైల్వేలో చేసి పెట్ట రైల్వే కన్సెషన్ ఇచ్చి రైల్వే కన్సెషన్ ఇస్తే కాదు, రైల్వే కన్సెషన్ లో 2 టికెట్లు 3 టికెట్లు ఇచ్చివారట. అప్పుడు బలంబాబే కూడా వెళ్తున్నట్ట. ఆ టికెట్ లేదు, డబ్బులు ఉంటే వేస్ట్ అని చెప్పి ఆ బలంబాబే ఇన్స్పెక్టర్లు చెక్ చేయడానికి వస్తారు కదా, టీటీ ఆ బెంచ్ కిందకు తోసి వాళ్ళు కూర్చున్న బెంచ్ కిందకి తోసి అందుకనే వాళ్ళకి
అడుగున్నాయి. అవి గోల గోలట మా బాబాయ్ బలబాబాయ్ ఎంత తిట్టాడో మా నాన్నకి బుద్ధి లేదు. నేనేమో గట్ట కిందకి దోసేసాడు తరపుది. అయ్య బాబాయ్. అలా ఎన్నిసార్లు వెళ్ళారు? ఒకసారి వెళ్ళారా? కాదు మీ అన్నదమ్ములు ఎంతమంది మీకు? ఆ? ముగ్గురు అప్పచెళ్ళు, ముగ్గురు అప్ప అన్నదమ్ములు ఎవరు? రామశాస్త్రి దాకరాయన కాదు, పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయన వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లా? రెండు వీర్రాజు వీర్రాజు గారు, మూడు రామంగారు, రామశాస్త్రి. మీరు ఆడాలి ఎంతమంది? మేము ముగ్గురమే. ముగ్గురు ఎవరు? మధ్య ఆవిడే ఆ? మా అక్క తర్వాత ఆవిడ పోయిందిరా. ఆ? ఎన్నాళ్ళు ఉంది ఆవిడ? ఏమో తెలియదు నాకు. ఆ? నేను ఆఖరిని పుట్టాను కదా నాకు. నిన్ను ఇంతకీ మీ అమ్మ పుట్లా పట్టేసి బయటపడేయమంది, ఆ విషయం చెప్పు. మా అమ్మమ్మ ఎందుకు? వాళ్ళ అమ్మాయిని చేసి పెట్టాను. వాళ్ళ అమ్మాయికి గొర్రెపాతం ఏదో వచ్చింది ఇప్పుడు పుట్టినప్పుడు. ఆ. నేను తీసుకెళ్ళి పుట్ల పెట్టి బయటపడేసింది. ఆ? ఎవరు మీ అమ్మమ్మే? ఆ? బాగా స్టోరీ రోజు వింటున్నాం. అగదు ఏంటి ఏమంది? బొట్టలో పులిహార ఏమన్నా? ఒరే తప్పించుకురా బాబు. అడుగు తిరిగితే ఆహా. అయ్యో బాబాయ్. సరేలే, ప్రస్తుతానికి కాపు.